ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నాను నేను సేవ చేస్తానని. ఎవరో ఏదో నన్ను తోసేసారనో, ఎవరో ఏదో ప్రెషరైజ్ చేశారో ఏమి లేదు. బుద్ధిపూర్వకంగా నేను నిర్ణయం తీసుకున్నాను. బాబా ఎదురుంగా నిలబడి ప్రతిజ్ఞ చేశాను. నేను రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగం. ఎందుకంటే బాబా నాకెంతో హెల్ప్ చేశారు. ఆయన నాకెంతో హెల్ప్ చేసినప్పుడు, నేను తిరిగి చెయ్యాలి. అది చేసేది చాలా తక్కువ. కాబట్టి అంతిమం వరకు చేస్తాను. ప్రతి కల్పంలోనూ చేస్తాను. ఇక రమణి అక్కయ్య కాదు కదా! ఇంకే అక్కయ్య వచ్చినా నాకు వాళ్ళు అడ్డు కాదు. ఖచ్చితంగా నేను బాబా కోసం ఆయన చేసిన దానికి తిరిగి చేస్తాను. నేను వెళ్తాను కూడా. ఈ లోకమంతా వ్యతిరేకము, భ్రమకు దుమ్మెది ఎన్నన్నా మాట్లాడుకోని మరి. ఆయన చెప్పింది ఏదైతే ఈ వాక్యాలు చెప్పారో, ఖజానాలివ్వండి, ప్రాణదానం చెయ్యండి అని అంటే ఖచ్చితంగా చేసి తీరుతా. ప్లస్ ఆయన సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చేసారు. యుగమే అటువంటిదన్నాడు. సో, ఇటువంటి యుగంలో ఎవరో వచ్చి మనం వస్తున్నారంటే వచ్చి సన్మాన సత్కారాలు చేస్తారంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ఆయన చెప్పేసాడు. యుగమే అటువంటిది కౌరవ సామ్రాజ్యం. వాళ్ళకి ఇప్పుడే వచ్చింది అవకాశం. సో, వీళ్ళు చేసుకున్న పురుషార్థం ఎట్లా వచ్చిందంటే అంతిమంలో కొంత అంటే ఇప్పుడు రమణి